హాయ్ అండి. చంద్రిక మల్లంపల్లి డివోషనల్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు నేను బోనాల పండుగ విశేషాల గురించి మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి. తెలంగాణలో బోనాల పండుగ చరిత్ర గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. తెలంగాణ ప్రజలు తమ సంస్కృతికి చిహ్నంగా ఈ బోనాల పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ బోనాలకు శతాబ్ద చరిత్ర ఉంది. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో తెలంగాణలో ఈ బోనాల పండుగను చేస్తారండి. పసుపు కుంకుమలతో అందంగా అలంకరించి పైన జ్యోతిని వెలిగించిన బోనాన్ని అమ్మవారికి సమర్పించిన తర్వాత నీళ్లతో కూడిన సాకును సమర్పించటం ఆనవాయితీ. పోతరాజు శివసత్తుల వేషాలు, నాట్యాలు అందరినీ ఆకట్టుకుంటూ వినోదాత్మకంగా సాగుతాయి. డప్పులకు, దరువులకు కాలికి గజ్జెలు కట్టిన పోతురాజు మాత్రమే కాకుండా సామాన్య ప్రజలు చిందులేస్తూ ఉత్సవాలలో సందడి చేస్తారు. ఈ బోనాల చరిత్ర గురించి ఒకసారి మనం తెలుసుకుందాము. కాకతీయుల కాలం నుంచి ఈ బోనాల పండుగ జరిపేవారని చరిత్ర తెలుపుతోంది. కాకతీయుల దేవత ఎదురుగా ఆ రోజుల్లో అప్పుడే శుచిగా వండిన పాత్రలో నుంచి అన్నం తీసి అమ్మవారి ముందు కుంభంగా పోసి ఆరాధించేవారని ప్రతీది. అప్పటి నుంచి అనేక హంగులను ఆపాదించుకొని పల్లెల్లో విరాజిల్లుతోంది. ఇంకొక కథనం ప్రకారం అమ్మవారు ఆషాఢ మాసంలో పుట్టింటికి వస్తుందని, ఆమెకు ఇష్టమైన పిండి వంటలు కొత్త కుండలో వండి నైవేద్యం పెట్టడమే ఈ బోనాలు అని చెప్తారు. భోజనం అన్న పదానికి వికృత రూపం బోనం అని తెలుగు నిపుణుల ఉవాచ. ఇంటికి వచ్చిన ఆడబిడ్డకు విందులు వినోదాలు చేయటానికి ఈ ఆషాఢ మాసం అడ్డు ఏమిటి అని కావాలని తెలంగాణ ప్రజలు ఈ మాసంలోనే వేడుక జరుపుతారు. రైతులను ముందుగా పలకరించి ఆ జగజ్జననిని ఆరాధించటానికి తిథివారి నక్షత్రాల దోషాలు ఏమీ లేవని మన పెద్దలు అంటున్నారు. అమ్మ తన బిడ్డలందరినీ సమానంగా ప్రేమిస్తుంది. అలాగే తప్పు చేస్తే మందలిస్తుంది. అయినా సరే వినకపోతే దండిస్తుంది. అప్పుడు ఆ బిడ్డ తన తప్పుని తెలుసుకొని సరైన మార్గంలో వెళ్తాడు. అదే అమ్మకు పిల్లలకి ఉన్న అనుబంధం. అలగన్న అమ్మకు కోపం వస్తే మనల్ని దండిస్తుంది. ఎన్నో అనర్థాలు జరుగుతాయి. మన తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్లలో ఈ బోనాల పండుగను అత్యంత వైభవంగా తెలంగాణ ప్రజలు చేస్తారు. ఈ పండుగ ముఖ్య ఉద్దేశము మలేరియా, కలరా, మసూచి మొదలగు వ్యాధులు సోకకుండా, ప్రకృతి బీభత్సాలు జరగకుండా, పాడి పంటలు నష్టపోకుండా, పాడి పంటలను తమ పిల్లలను చల్లగా చూడమని తెలంగాణ ప్రజలు అమ్మకు బోనం సమర్పిస్తారు. నేను కూడా మా ఇంట్లో పనిచేసే అమ్మాయికి బియ్యము, బెల్లము, పాలు అన్నీ ఇచ్చి పొంగలి వండి అమ్మవారికి ఒక ఆదివారం రోజున నైవేద్యంగా సమర్పించమని అన్నీ ఇస్తానండి. కొబ్బరికాయకి డబ్బులు, జాకెట్ ముక్క, పండు, తాంబూలం అన్నీ పంపిస్తాను అమ్మాయితోటి. మా పిల్లలకి ఏ ఇబ్బంది లేకుండా చల్లగా చూడమ్మా తల్లి అని నేను ప్రార్థన చేస్తానండి. నేను ఇచ్చిన ఈ వివరణ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.